హలో అందరికీ వెల్కమ్ టు సూపర్ సునీత. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే అవమానాలు పడాల్సిందేనా? అందరు కాదు, కొందరు, అందులో నేను. నిజంగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కొంతమందితో అయితే అవమానాలు పడుతూనే ఉన్నాను. కొందరు నవ్వుకుంటారు వీడియో చూసి, ఏంది ఇలా వీడియో పెడుతుంది అది ఇదని. అంటే ఈమె ఛానల్ సక్సెస్ అవ్వలేదు, గ్రోత్ ఇంకా సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వీడియోస్ ఒక్కటి కూడా వైరల్ అవ్వట్లేదు, వేస్ట్ ఈమె అది ఇది అని. కానీ ఏదో ఒక రోజు నేను సక్సెస్ అవుతానేమో అన్న ఒపీనియన్తో అయితే పెడుతున్నాను. నాకు ఒక చిన్న పాప ఉంది. ఆ పాపని చూసుకోవడానికి కూడా పెద్దవాళ్ళు ఎవ్వరూ లేరనమాట. ఇప్పుడు ఇంకా నేను ప్రెగ్నెంట్. ఒక పాప ఉండి ప్రెగ్నెంట్ తోటి ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తుందంటే, ఆ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం అంటే ఎంత కష్టమో ఆ వీడియో తీసే వాళ్ళకి, అప్లోడ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. అంత కష్టంగా ఉన్నా ఎందుకు చేస్తున్నానంటే, నాది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా హస్బెండ్కి నేను ఫైనాన్షియల్గా కొంచెమన్నా హెల్ప్ చేస్తానేమో అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ నా బ్యాడ్ లక్ వల్ల ఇంతవరకు నా ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వలేదు, ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు. సరే ఓకే, ఏదో ఒక రోజు అవుతుందేమో అన్న ఒపీనియన్తో అయితే పెడుతున్నాను కదా. ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, డిస్కరేజ్ చేస్తే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఎవరో అన్నారని వాళ్ళ కోసం ఆపేయడం అయితే కుదరదు కదా. ఇంకా ఏదో ఒకరోజు ఆ దేవుడు కూడా నన్ను కరుణిస్తాడేమో అన్న ఒపీనియన్తో అయితే నేను ఛానల్ని రన్ చేస్తున్నాను. నా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇంకా అమ్మ నాన్న అయితే రీసెంట్గానే చనిపోయారు. ఇంకా అత్తయ్యకి ఊర్లో నుంచి రావడానికి అస్సలు కుదరదు అనమాట. మా మధ్య హెల్త్ బాగుండదు, ఎప్పుడు ఆయనను పట్టుకునే ఉండాలి. అవన్నీ ఉన్నా కానీ నేను ఇంట్లో అన్నీ, ఇంకా నాకు వర్కర్స్ కూడా, అంటే పని వాళ్ళు అది ఏముండదు, అన్ని పనులు చేసుకుంటూ ఒక ఛానల్ని చిన్న పాపతోటి, ఒక ప్రెగ్నెన్సీ లేడీ ఒక వీడియో తీసి అప్లోడ్ చేసి చేయడం అంటే అంత ఈజీ కాదు. చూసే వాళ్ళకి ఏముందండి, నవ్వుతారు అంతే. వాళ్ళకి ఏం తెలుస్తుంది ఒక వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడము. సరే నేను కూడా ఫైనాన్షియల్గా కొంచెమన్నా హెల్ప్ చేస్తానేమో. నిజం చెప్పాలంటే నాకు యూట్యూబ్ ద్వారా మనీ వస్తుందన్న ఒపీనియన్ తోటి అయితే నేను ఛానల్ని పెట్టాను, కానీ సక్సెస్ అవ్వలేదు. సరే ఎప్పుడో ఒకరోజు అవుతుందన్న అయితే అనుకుంటాను కదా. అందుకనైతే నేనైతే ఇంకా ఎవరో అన్నారని ఆపేయాలనుకోవట్లేదు. ఇక్కడైతే నేను ఇంకా మార్నింగ్ ప్రెగ్నెన్సీలో కూడా ఏ మాత్రం తగ్గేదే లేదు అన్నట్టున్నాయి పనులు. ఇంకా మార్నింగ్ టైం స్కూల్ డేస్ స్టార్ట్ అయిపోయాయి కదా. ఇంకా నెక్స్ట్ డేకి ప్రిపరేషన్స్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఒకరోజు అట్లయితేనే తొందరగా వెళ్ళిపోతుంది స్కూల్కి పాప కానీ, మా వారి ఆఫీస్ కానీ. ఇక్కడైతే పాస్తా చేస్తున్నాను. ఇంకా అన్నం కూడా నేను ఎప్పుడు గంజి వంపుతానమాట. పాపకి కానీ మా వారికి కానీ బాక్స్ పెట్టేటప్పుడు మధ్యాహ్నంకైనా అది పొడి పొడిగా మంచిగా ఉంటుందన్నమాట. అన్నము నైట్ వరకు కూడా పాడవదు. గంజి వంపకపోతే అది కొంచెం బాగుండదు అనమాట. ఇలా గంజి వంపితే కూడా మంచిది. ఇక అయితే నేను ఇక్కడ పాస్తా చేస్తున్నాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. చాలా రోజులైంది చేయక, మమ్మీ చెయ్యని అడిగింది. అందుకని ఇక్కడైతే ఇంకా టిఫిన్స్ పిండిలు కూడా ఏం నానబెట్టి లేవన్నమాట, అంటే రుబ్బి లేవు. అందుకని ఇక్కడైతే ఇంకా పాస్తా, వీట్ పాస్తా, ఇంకా పాపకి అందరికీ అదే బ్రేక్ఫాస్ట్ అనుకోండి ఈరోజు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఆయిల్ తీసుకున్నాను, అందులోనే కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి. ఆనియన్స్ అనేది సన్నగా తరుముకోవాలి. తర్వాత టమాటా ముక్కలు ప్యూరీ వాడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి నేను ఒక్కొక్కలా చేస్తాను అనమాట. ప్యూరీ వాడితే కంటే ఇలా కట్ చేసి వాడితే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. నూనెలో బాగా మగ్గాలి అవి. ఇట్లా మంచిగా మగ్గినాక టమాటాలు, ఇక్కడ పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ అవి వేసుకున్నాను. తర్వాత ఇవంతా మంచిగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత కొంచెం జీరా పౌడర్ కూడా ఉండే, జీరా పౌడర్ కూడా వేసాను. ఇదంతా అయ్యాక పాస్తా మసాలా వేసాను. పాస్తా మసాలా, కొంచెం సోయా సాస్. ఇవి బాగా మంచిగా నూనెలో ఫ్రై అయ్యాక ఇక్కడైతే నేను ఈ పాస్తానైతే ఇంకా వేసి అందులోనే కొంచెం ఒక 5 minutes అలా ఇంకా ఇక్కడ మా వారైతే దీపం పెడుతున్నారనమాట. ఇంతకుముందు నేనే పెట్టేదాన్ని దీపము, కానీ ఇంట్లో మగవాళ్ళు పెడితేనే మంచిదని అందరూ అంటున్నారు కదా. కానీ మా వారికి టైం అయిపోతుంది, ఇంకా నేనే ఆ వారు వెళ్ళినాక అంతా నీట్ చేసుకొని దీపం పెట్టేదాన్ని. ఇంకా ఈ ప్రెగ్నెన్సీ టైంలో 5 months కంప్లీట్ అయ్యాక కింద కూర్చొని ఇంకా పెట్టొద్దు అంటే, ఇంకా మా వారే ఇంకా మార్నింగ్ టైంలో కంపల్సరీ దీపం పెట్టి వెళ్తారు డైలీ. ఇంకా కంపల్సరీ మా ఇంట్లో దీపం డైలీ ఉండాల్సిందే అనమాట. ఇంకా మార్నింగ్ పూజ అయిపోయాక ఇంకా నేను కూడా కొంచెం వీళ్ళంతా అయిపోయాక ఇక పూజ చేసుకుంటాను అనమాట. అంటే కొంచెం దేవుడి దగ్గర ప్రార్థనలు అవన్నీ. ప్రెగ్నెన్సీ టైంలో మనం ఎంత దేవుడు ధ్యానంలో ఉంటామో అంత బేబీ ఇంకా కొంచెం ప్రశాంతంగా, హెల్తీగా, కామ్గా ఉంటుందని ఇంకా నేనైతే కొంచెం భగవద్గీత అవన్నీ చదవడం అయితే ఈ మధ్య స్టార్ట్ చేశాను. ఇక్కడ చీజ్ వేస్తున్నాను అనమాట. చీజ్ వేస్తేనే పాస్తాలో బాగుంటుంది అనమాట. మా పాపకి చీజ్ అంటే చాలా ఇష్టం. తనకి ఇంకా పైన కూడా కొంచెం
వేస్తున్నాను. ఆల్రెడీ అందులో వేసి కలిపాను చీజ్. మళ్ళీ పాపకి కొంచెం బాక్స్ పైన అయితే ఇక్కడ చీజ్ వేస్తున్నాను. ఈ ప్రెగ్నెన్సీ టైంలో నైట్ టైం అస్సలు నిద్ర రావట్లేదు. ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలా అంటే నెలలు గడుస్తున్న కొద్దీ, నెలలు పైబడుతున్న కొద్దీ నాకు బ్యాక్ పెయిన్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఇంకా అన్ని పనులు కూడా చేసుకోవాలి. ఇంకా నైట్ ఏంటంటే వన్ సైడే పండుకోలేకపోతున్నాను. ఇంకా వన్ సైడే పండుకోవాలి. బోర్లా పడుకోవడం, ఎల్లెంకలు పండుకోవడం అలవాటు. ఇంకా వన్ సైడే పండుకోవడం వల్ల నాకైతే చాలా ఇబ్బంది అయితే అవుతుందన్నమాట. ఆయాసంగా ఉంటుంది. అందుకని నిద్ర రాక కొంచెం లేట్ లేసానా ఇంకా పనులన్నీ అలాగే లేట్ అయిపోతాయి అనమాట. ఇంకా ఇద్దరికి బాక్సులు కట్టి రెడీ చేయాలి. టిఫిన్స్ కానీ లంచ్ కానీ చేసి వాళ్ళకి ఇంకా పాపకి రెడీ చేయడం అదంతా టైం లేట్ అవుతుంది. 5:30కి లేస్తేనే నా పనులన్నీ మంచిగా అయిపోతాయి అనమాట. కొంచెం నిదానంగా ముందు రోజే నేను అన్ని ప్రిపరేషన్ చేసి పెట్టుకోవాలి. అంట్లు అన్నీ నైట్ తోమేసుకుంటాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా వంట చేసేటట్టు వంట బండ అంతా నీట్గా కడిగి పెట్టుకుంటాను అనమాట. ఇంకా నైట్ టైం కూరగాయలు కట్ చేసి పెట్టుకోవడం అలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ డేకి ఏది హడావిడిగి లేకుండా ఇంకా పాపకైతే స్కూల్కి రెడీ చేస్తున్నాను. ఇక్కడ అయిపోయింది, వాళ్ళైతే తింటున్నారు. ఇంకా వీళ్ళు బ్రేక్ఫాస్ట్ అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఇంక ఉంటుంది ఇంకా అసలైన టాస్క్. ఇల్లంతా చిందర వందర అయిపోతుంది. ఇంకా ప్రతి మదర్కి అంతే కదా. ఇంకా వాళ్ళు వెళ్ళాక అన్నీ ఇంకా సర్దుకొని ఇంకా మళ్ళీ వంట బండ అదంతా తూడ్చుకొని ఉన్న అంట్లు తోముకొని ఇంకా నేను కొంచెం సేపు రిలాక్స్ అవ్వడం, ఇంకా కొంచెం వాళ్ళు పోయాక ఇంకా కొంచెం ప్రశాంతంగా ఒక 10 minutes అలా కూర్చొని హాట్ వాటర్ అనేది కంపల్సరీ తాగుతాను. అప్పుడు ఇంకా నేను హాట్ వాటర్ తాగుతుంటే బేబీ మూమెంట్ కూడా భలే ఉంటుంది. ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా హాట్ వాటర్ తాగాక ఇంకా నేను ఒక 10 minutes అలా అయ్యాక ఇంకా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడైతే ఇంకా అంతా అన్నీ వండిని అన్నీ ఇంకా ఊడ్చేసి ఇంకా మళ్ళీ కొంచెం అంట్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తోమేసి ఇంకా వంట బండ అదంతా కడిగి తూడ్చుకొని నీట్గా పెట్టుకొని తర్వాత ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత పాప ఇంట్లో ఉంటే పనులు అస్సలు జరగనివ్వదు. అందుకని ఏదైనా చిన్న చిన్న పనులు ఉన్నా, బయటికి వెళ్ళే పనులు ఏమన్నా ఉన్నా కానీ పాప వెళ్ళాకైతే చేసుకుంటూ ఉంటానన్నమాట. ఏదైనా పనులు చేసుకోవాలంటే తను వచ్చిందంటే ఇంకా మళ్ళీ అంత టాస్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఇక్కడ అంతా నీట్ చేసుకొని ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ప్రెగ్నెన్సీలో పాస్తా ఇలాంటివి తినొద్దు, కానీ ఇంకా నేను వేరే చేసుకునే ఓపిక నాకు లేదు. ఇంకా ఫస్ట్ టైం ఇంకా ప్రెగ్నెన్సీలో నేను ఎప్పుడు తినలేదు ఈ పాస్తా. ఇంకా నేను కూడా కొంచెం పాస్తా చీజ్ వేసుకొని తినాలనిపిస్తుంది అనమాట, కొంచెం క్రేవింగ్స్. అందుకని ఇంకా నేను కూడా పాస్తా తింటున్నాను. రైస్ కూడా ఎప్పటికప్పుడు వేడివేడిగా వండుకొని తింటాను. ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఇంకా ఇంతకుముందు నుంచి అయినా నేను ఎప్పుడైనా బాక్స్కి వాళ్ళకు మార్నింగ్ కట్టేసి ఇంకా నేనైతే మధ్యాహ్నం పూట నా మట్టుకైనా సరే ఇట్లా వేడిగా పొగలు వస్తుంటేనే తినాలనిపిస్తుంది నాకు రైస్. ఇంతకుముందు కూడా నేను 1 meal తినేదాన్ని అనమాట. నైట్ అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఆఫ్టర్నూన్ లంచ్ చేసేదాన్ని, తర్వాత నైట్ ఏదన్నా ఎగ్స్ కానీ అలా తినేదాన్ని అనమాట. ఇంకా అలా ఉన్నా కానీ నేను కంపల్సరీ రైస్ నా మట్టుకైనా వండుకునేదాన్ని అనమాట. ఇట్లా వేడిగా తినకపోతే నాకు ఎందుకో తిన్నట్టే అనిపించదు. అందుకని ఇంకా నాకు కూడా కొంచెం రైస్ కడిగి పెట్టుకొని ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఇంకా రేపటికి కావాల్సినవి నెక్స్ట్ డేకి కావాల్సిన ప్రిపరేషన్ అన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈరోజు అయితే నేను సామల దోశ చేయాలనుకున్నాను. చాలా రోజులైంది ఇంకా సామలు తెచ్చి కూడా, అందుకని ఇంకా సామల దోశ అయితే చేసుకుందామని సామలు నానబెట్టడానికి ఇంకా సామలతోటి దోశ కొంచెము అంత పిల్లలు ఇష్టపడరు, కానీ అందులో కొంచెం రైస్ యాడ్ చేస్తాను. ఇంకా మా పాప తినగలుగుతుంది రైస్ వేస్తే. ఇంతకుముందు అయితే అస్సలు తినలేదు. ఏంటంటే కొంచెం రైస్ వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ అనేది కొంచెం బాగానే ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడైతే బట్టలు వేస్తున్నాను. నా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకుంటున్నాను అనమాట. ఇంకా బట్టలన్నీ ఇంకా వేసి ఇంకా ఇదంతా మా అందరి ఇళ్ళల్లో ఉండాల్సిందే కదా పనులు. నిజంగా హౌస్ వైఫ్ అంటారు, కానీ ఏం చేస్తుంది, ఏం పని చేయదు అంటారు, కానీ హౌస్ వైఫ్కి చాలా పనులు ఉంటాయి. నిజంగా ఆఫీస్ పోయే వాళ్ళకి ఇంకా డబల్ ఉంటుంది, ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా పనులు అయితే ఉండనే ఉంటాయి. ఏదో ఒక పని, ఇంట్లోనే ఉంటాం కదా అని ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదా. ఇంకా ఇక్కడైతే ఇంకా బట్టలు వేసేసాక ఇంకా నేను ఈరోజు మార్నింగ్ నాకు ఎందుకో టీ తాగాలనిపించింది అనమాట. ప్రెగ్నెన్సీలో చాలామంది టీ తాగొద్దు అది ఇది అంటారు, కానీ ఎప్పుడో ఒక్కసారి తాగాలనిపిస్తుంది నాకు.
టీ తాగకపోతే నేను ఇంతకుముందు వీడియోస్లలో కూడా చెప్పిన నాకు అడిక్ట్ అయిపోయాను అనమాట. 1 టైం అన్నా తాగేదాన్ని, డైలీ 2 టైమ్స్ తాగేదాన్ని. 1 టైంకి షిఫ్ట్ అయ్యానని. ఈ ప్రెగ్నెన్సీలో కూడా అప్పుడప్పుడు కొంచెం హెడేక్గా అనిపిస్తే టీ తాగుతాను. ఈవినింగ్ టైంలో మాత్రం కంపల్సరీ పాలు తాగుతాను. ఏదో ఒక టైంలో ఒక గ్లాస్ పాలు అయితే కంపల్సరీ తీసుకుంటున్నాను అనమాట. పాలు తాగాలంటే అబ్బో చాలా బాగా చాలా నెక్స్ట్ డేకి టిఫిన్కి ప్రిపరేషన్ అనమాట. ఇక్కడ సామల దోశ వేయాలనుకుంటున్నాను. ఇంకా సామలు వేసుకుంటున్నాను అనమాట. ఇంటికో నేను మిల్లెట్స్ తెచ్చుకున్నాను, కిచిడి అవన్నీ చేసుకోవాలనుకున్నాను కానీ కొంచెం తినాలనిపించలేదు. ఇంకా దోశకైతే బాగుంటుందని ఇంకా సామలు నానబోసుకుంటున్నాను. అందులో ఒక గ్లాసు రైస్ ఈక్వల్గా తీసుకున్నాను. సామలు ఒక గ్లాస్ అయితే ఇంకా కొంచెం తక్కువ రైస్ తీసుకున్నాను అనమాట, పెద్ద సగం గ్లాసు. ఇంకా దానికి తగ్గట్టు మినపప్పు, ఎందుకంటే మా పాపకు కూడా పెడతాం కదా. అచ్చం సామలు అయితే తను తినలేకపోతుంది, ఇలా అయితే తినగలుగుతుంది అనమాట. దాని మీద చీజు బటర్ అలా వేసి దాన్ని కొంచెం అది ఇది చేసి ఇస్తున్నాను అనమాట. కొంచెం హెల్తీ కూడా, పిల్లలు అట్లనన్నా మిల్లెట్స్ తింటారని. పిల్లలకి రాగి ఇడ్లీ కానీ ఇట్లా సామల దోశ కానీ పెట్టడం, మిల్లెట్స్ తినడం చాలా మంచిది. మా పాపకైతే రాగి పిండి అనేది, రాగితోటి ఏదన్నా ఇడ్లీ కానీ దోశ కానీ చిన్నప్పటి నుంచి అలవాటు చేసినా కానీ జావ అలవాటు అవ్వట్లేదు. జావ కూడా చాలా మంచిది. ఇంకా నేను అదంతా నానబెట్టుకొని ఇంకా నా లంచ్కి అయితే పెట్టుకుంటున్నాను అనమాట రైస్. ఇంకా ఇక్కడ మార్నింగ్ వండిన కర్రీ, ఇంకా రోటీ పచ్చడి, టమాటా రోటీ పచ్చడి చేసుకున్నాను నైట్. ఇంకా అదే వేసుకొని తింటున్నాను అనమాట. ఎగ్ తినను ఈరోజు. ఎగ్స్ మాత్రం కంపల్సరీ ప్రెగ్నెన్సీలో తీసుకోవాలంట, పొద్దున కానీ నైట్ కానీ. ఇంకా ఇక్కడైతే నేను మార్నింగ్ అంటే చేసిన కర్రీ, ఇంకా కర్డ్ కంపల్సరీ ఒక కప్పు కర్డ్ తీసుకోవాల్సిందే. ప్రెగ్నెన్సీలో ప్రోటీన్ అందాలంటే కంపల్సరీ ఒక కర్డ్ కానీ ఎగ్ కానీ కంపల్సరీ డైలీ. ఇంకా నేను ఈరోజు నాన్ వెజ్ తినను కాబట్టి ఎగ్ అయితే తినలేదు. కొంచెం రెస్ట్ తీసుకొని పడుకున్నాను, ఒక 1/2 అవర్ అలా పడుకున్నానా. ఇంకా మా పాప వచ్చేసింది స్కూల్ నుంచి. ఇంకా తనకి స్నాక్స్ అవన్నీ ప్రిపేర్ అవుతూనే ఉంటాయి. ఇక పడుకొని కొంచెం ఇక ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం సేపు అలా వాకింగ్ చేసి ఒక 1/2 అవర్ తర్వాత ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా నేను ఇక్కడ తోటకూర కట్ చేసి పెట్టుకుంటున్నాను. తొందరగా అయిపోతుంది ఇలా కట్ చేసి పెట్టుకుంటే. ఏ కర్రీస్ అయినా కూరగాయలు కొంచెం తోటకూర, పాలకూర, లేకపోతే గోకరకాయ, చిక్కుడుకాయ అట్లాంటివి నైటే అన్నీ చేసి మంచిగా కడిగి ఇంకా పెట్టేసుకుంటాను అనమాట. ఈ తోటకూర అయితే ఇప్పుడు కడగట్లేదు, జస్ట్ కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఇలా కట్ చేసి పెట్టుకొని ఇంకా నెక్స్ట్ డేకి అయితే తొందరగా అయిపోతుంది. అంటే అంత పని ఉండదు కదా. ఇంకా తర్వాత ఈ పిండిని అంతా రుబ్బుకుంటున్నాను. ఇంకా నైట్కి అయితే టిఫిన్ ఏం చేద్దామన్నా అనుకున్నాను, కానీ ఈ దోశ పిండితోటే దోశలు వేయాలని అనుకున్నాను. ఇంకా అదే వేస్తాను నైట్కు. ఇంకా అందుకని నైట్ ఈ డిన్నర్ కూడా నేను ఏం చూపించలేదు. ఇంకా నైట్ అయితే దోశలు ఇంకా టమాటా చట్నీతో అయితే అడ్జస్ట్ అయిపోతామన్నమాట నైట్కి. ఇంకా కర్రీస్ కూడా ఏం లేవన్నమాట. అందుకని దోశ ఇంకా ఏదైనా టిఫిన్స్ ఆల్మోస్ట్ నైట్ చపాతీ కానీ దోశ కానీ ఊతప్ప, పెసరట్టు ఇలాంటివే చేస్తూ ఉంటాను అన్నమాట. ఇది నా వ్లాగ్. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్.